హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రిలయన్స్ సంస్థ నుండి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి రిలయన్స్ రిక్రూట్మెంట్ అన్నది చేస్తుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. అలాగే ఎండ్లో ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు. రిలయన్స్ కంపెనీ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. టెలికమ్యూనికేషన్, రీటైల్, డిజిటల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అయితే పనిచేస్తుంది. పెద్ద బ్రాండ్ కావడంతో మనకు ఉద్యోగ భద్రత అయితే ఉంటుంది. అలాగే మన కెరీర్ గ్రోత్కి అయితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎవరైతే ఫ్రెషర్గా ఇంటి దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ అనేది జెన్యూన్ జాబ్. మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ జాబ్ అనేది మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జాబ్ రోల్ విషయానికి వస్తే ఇది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. 5 days అయితే వీక్లో వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. అలాగే మనకు షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో షిఫ్ట్ డ్యూటీస్ అయితే వీళ్ళు కల్పిస్తామని అయితే మనకు చెప్తున్నారు. అలాగే వీళ్ళు మనకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. నోటిఫికేషన్లోనే మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి మనకు జాబ్ అనేది వీళ్ళు కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు చూడండి. గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మనకు MS ఎక్సెల్, MS వర్డ్ అయితే తెలిసి ఉండాలని చెప్తున్నారు. అలాగే మనకు లాంగ్వేజెస్ విషయానికి వస్తే బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఇవైతే ఇచ్చారు. మనకు హిందీ, ఇంగ్లీష్ బేసిక్గా వచ్చినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, యావరేజ్ టు గుడ్ అంటే మనకు హిందీ, ఇంగ్లీష్ యావరేజ్గా వచ్చిన ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ వైఫై కనెక్షన్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. మీకు ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలని అయితే చెప్తున్నారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది March 12th అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ లొకేషన్ ఇచ్చారు చూడండి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ అని ఇచ్చారు. అంటే వెస్ట్ బెంగాలే కాదు, ఇండియా వైజ్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు వర్క్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి మనకు 5 days అని ఇచ్చారు. పర్ వీక్కి మనం 5 days అనేది వర్కింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో అయితే వీళ్ళు షిఫ్ట్ డ్యూటీస్ అనేది కల్పిస్తామంటున్నారు. తర్వాత జాబ్ టైపు, తర్వాత టైమింగ్ కూడా ఇచ్చారు. మనకు జాబ్ టైప్ వచ్చేసి కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. జాబ్ టైమింగ్ ఇది ఫుల్ టైమ్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కూడా ఇచ్చారు. మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే వీళ్ళు కల్పిస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ క్విక్ అప్లై అని కనపడుతుంది కదా, ఇక్కడ క్విక్ అప్లై అని కనపడుతుంది కదా, ఈ బటన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కనపడుతుంది. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ ఫామ్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, మీరు గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్తో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఈ ఫామ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనము రిజిస్ట్రేషన్ అనేది మాన్యువల్గా ఎలా చేయాలైతే చూద్దాము. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన లాస్ట్ నేమ్ అనేది ఇచ్చారు, ఇది కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మన ఈమెయిల్ ఐడి అయితే అడిగారు. మన ఈమెయిల్ ఐడి, మన పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క పర్మనెంట్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి మనకు జెండర్ అడిగారు. మీరు మేలా ఫీమేల్ అని అడుగుతున్నారు. మీరు మేల్ అయితే మేల్ అని పెట్టండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లొకేషన్, మీరు ఏ లొకేషన్ నుంచి ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో అది కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ఆర్గనైజేషన్ ఇచ్చారు చూడండి. మీ ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ టేబుల్ అని ఇచ్చారు, అంటే మీకు ఏమైనా డిజబిలిటీ ఉందని అంటున్నారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టేసేసుకోండి, నో అయితే నో అని పెట్టేసేసుకోండి. ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. మీరు కాలేజ్ స్టూడెంటా, ప్రొఫెషనలా, ఫ్రెషరా అని అడుగుతున్నారు. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకొని కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిలయన్స్ కంపెనీ నుంచి మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ముందుగానే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి అయితే సిద్ధంగా ఉండండి. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు క్విట్ ప్లేస్లలో అయితే ఏర్పాటు చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.